రక్షణ హరీష్ రావు సంతోష్ రావు నుంచి ఛాలెంజ్ ఉంది కదా చెప్పే నరేటివ్. అందువల్ల ఆమె విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుందని ఒక అంచనా ఉంది, ఒక ఎనాలిసిస్ ఉంది. అంటే ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదు, బిడ్డ గనక ఇవ్వలేదు, కొడుకు చూపెట్టినట్టు బిడ్డ వైపు చూపెట్టలేదు, అంటే కూతురు సమానం కాదా, ఫ్యామిలీ ఉమెన్ సెంటిమెంట్ ఇవన్నీ వస్తాయని అనుకున్నారు. చాలా అంచనాలు ఊహగానాలు వచ్చాయి. కానీ ఆమె ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాత్రం అవన్నీ ఏవి లేవు. నన్ను కూతురుగా నన్ను తక్కువ చూశారు, నాకు అవకాశం ఇవ్వలేదు, నా పట్ల వివక్ష చూపారు అని ఎక్కడా అనలేదు. ఆమె అన్నదల్లా కొంతమంది దే ఆర్ యూజింగ్ కేసీఆర్ అండ్ గెయినింగ్ మోర్. కేసీఆర్కి వాళ్ళ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నాకు ఇవాళ నన్ను నేను రైజ్ చేసాక నన్ను పంపించారు, రామన్న నువ్వు జాగ్రత్తగా ఉండు, రేపు భవిష్యత్తులో నీకు కూడా జరుగుతుంది, కేసీఆర్ నీకు కూడా జరుగుతుంది, ఇది కదా చెప్పింది. సార్ ఇది పార్టీకి నష్టం కదా. ఇప్పుడు కేసీఆర్ గురించో లేకపోతే కేటీఆర్ గురించి అన్నది కాదు, కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్కి కవిత ఈ రకంగా మాట్లాడడం, రేపు భవిష్యత్తు ప్రణాళిక ఏంటన్నది నేను చెప్తాను అనడం, లేకపోతే పార్టీ పెట్టి ఆలోచన చేయడం, అది పూర్తిగా బీఆర్ఎస్కే నష్టం అయ్యే ఛాన్స్ లేదా? ఏమైనా జరిగితే బీఆర్ఎస్కే నష్టం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది? దానివల్ల సాధించింది ఏంటి ఆవిడ? ఆమె అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్కి లాభ నష్టాల గురించి ఆలోచించలేదు కదా. ఆమె ఇప్పుడు తన పొలిటికల్ స్టేక్స్ ఏంటి, తన పర్సనల్ స్టేక్స్ ఏంటి ఆలోచిస్తుంది. అందువల్ల ఆమె పర్సనల్ అంబిషన్స్కు, పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్కు విఘాతం కలిగినప్పుడు మాత్రమే ఆమె తిరగబడుతుంది కదా. ఇప్పుడు ఈ ఇష్యూస్ ఆమె చెప్పిన ఏ ఇష్యూస్ ఇవాళ కొత్త ఏం కాదు కదా. ఇప్పుడు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న కాళేశ్వరం అవినీతి గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది, అధికారం ఉన్నప్పటి నుంచి జరుగుతుంది కదా. ఎప్పుడన్నా అధికారంలో బయటకు వచ్చి కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతికి పాల్పడుతున్నాడు, కేసీఆర్కి ఇది భవిష్యత్తులో చెడ్డ పేరు వస్తుంది అని బయటకు వచ్చారు. ఆమె అధికారంలో ఉన్నంత కాలం ఎన్నడూ బయటకు రాలేదు కదా. నిజంగానే ఆమెకు ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్తున్న నరేటివ్ ఏంటి, కాళేశ్వరం అవినీతి కేసీఆర్కి సంబంధం లేదు, ఆ అవినీతి అల్లా హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళు కేసీఆర్కు మరకలు అంటించారు. ఇప్పుడు ఇట్లా ఇది ఇప్పుడే తెలిసిందా? ఎలక్షన్స్లో ఓడిపోయాక అది కూడా 15 నెలలు అయ్యాక ఇది తెలియదు. కాళేశ్వరంలో పీసీ ఘోష్ కమిషన్ వేసాక, పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్నే తప్పు పట్టాక ఇప్పుడు కేసీఆర్కు మరకలు అంటిస్తున్నారని అవినీతి గురించి, హరీష్ రావు అవినీతి గురించి నాకు తెలిసిందని ఎట్లా కష్టం అవుతుంది? అంటే నీకు ఒకవేళ అది ఆ ఆర్గ్యుమెంట్ నిజమైంది, కేసీఆర్కు సంబంధం లేకుండా హరీష్ రావు ఒక్కడే అవినీతికి పాల్పడి, కేసీఆర్కు అవినీతికి హరీష్ రావు సంతోష్ రావులే పాల్పడి అది కేసీఆర్కు చెడ్డపేరు తెస్తున్నాను కదా కవిత ఆర్గ్యుమెంట్, అది నిజమైతే మీకు ఈ మాట ఎప్పుడో అని బయటకు రావాలి కదా, ఇప్పుడు కాదు కదా. అందువల్ల అదొక కారణంగా ఆమె చూపెడుతోంది, కానీ అది కారణమయ్యేటువంటి స్కోప్ లేదు. ఎందుకంటే ఇక్కడ డీలింగ్ చేయలేరు. ఒకవేళ తప్పు జరిగితే ఇద్దరిది, తప్పు జరగకపోతే ఇద్దరి సంబంధం లేదు. అందులో హరీష్ రావు తప్పు, కేసీఆర్ తప్పు లేదని అంటే ఈ తప్పు నీకు తెలియకుండా జరగలేదు కదా దీంట్లో అనేది. బయట ఇంత చర్చ జరుగుతున్న కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి నడుస్తుంది చర్చ, కొత్తగా నడుస్తుందా? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతిని ఎప్పటి నుంచి అంటున్నారు ప్రత్యర్థులు. మరి అప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చి నిజమే ఇది, ఈ అవినీతికి మా నాన్న కారణం కాదు, ఇదంతా హరీష్ రావు సంతోష్ రావు కారణం అని చెప్పిందా? చెప్పలే కదా కవిత. చెప్పుంటే లాజికల్లీ వీ కెన్ యాక్సెప్ట్. పీజీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పిన తర్వాత పోనీ ముందు రాలేదు అంటే మా పార్టీ ఓడిపోదు, ఇప్పుడు నేనే దీన్ని రక్షణ చేసి పార్టీకి ఎందుకు నష్టం చేయాలి, కేసీఆర్ తప్పని ఎవరో కొంతమంది అనుకునే ప్రమాదం ఉంటుంది అన్న స్టాండ్ తీసుకోలేదు అనుకున్నాను. ఓడిపోయిన తర్వాత అయినా పీజీ ఘోష్ కమిషన్ వేసినప్పుడైనా ముందే చెప్పాలి కదా. నిజమే ఇది, పీజీ ఘోష్ కమిషన్ వేస్తే బయటపడుతుంది. ఆ పీజీ ఘోష్ కమిషన్ కేసీఆర్కి ఎలా చెడ్డపేరు మరకలు అంటించాలో కూడా విచారించాలని అడిగి ఉండాలి కదా. పీజీ ఘోష్ కమిషన్ ఇంకో నా సమాచారం ఇది, ఇప్పుడు ఆమె పీజీ ఘోష్ కమిషన్ ముందుకొచ్చి తన దగ్గర ఉన్న సమాచారం ఇప్పుడు చాలా చెప్తుంది కదా, హరీష్ రావు సంతోష్ రావు బాగా ఇలా తిన్నారు అని. ఆ విషయం మరి పీజీ ఘోష్ కమిషన్ ఎందుకు చెప్పలేక, పీజీ ఘోష్ కమిషన్ ముందు తనకున్న ఎవిడెన్స్తో చెప్పాలి కదా. కేసీఆర్ను విచారణకు పిలిచినప్పుడు చెప్పాలి కదా, ఇది కేసీఆర్ తప్పే లేదు, అసలు విచారించాల్సింది కేసీఆర్ని కాదు, హరీష్ రావు సంతోష్ రావు మాత్రమే చెప్పాలి కదా. అప్పుడు ఎప్పుడూ చెప్పలేదు కదా. ఇది నిజమే అవినీతిపైనే పోరాటం అయితే ఇవన్నీ జరుగుతాయి కదా. అందువల్ల ఇప్పుడు కేటీఆర్ను తాను కాపాడుతున్నట్లు, వేరే వాళ్ళు అటాక్ చేస్తున్నట్లు ఆమె నరేటివ్ బిల్డ్ చేస్తుంది.
ఎందుకంటే ఆమె పొలిటికల్ సర్వైవల్కి అది అవసరం కనుక. కానీ ఒకవేళ కేసీఆర్ సంబంధం లేకుండా ఇవన్నీ జరుగుతాయా అనేది క్వశ్చన్ మార్కే కదా. కేసీఆర్ అలాంటి పర్సనాలిటీ కాదని కూడా మనకు తెలుసు. ఇది ఎలో ఇట్. సార్ మరొక కీలకమైన అంశం, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి లేదా తెలంగాణ ప్రాంతాల్లో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఉన్నది, మిగతావన్నీ కూడా